రద్దీగా ఉండే మార్కెట్లు, సినిమా హాళ్లు, కిటకిటలాడే బస్సుల్లో సెల్ ఫోన్లు చోరీలు చేయడం మామూలే. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సెల్లుకు చిల్లు పడినట్లే. ఇలా చోరీ చేసిన ఫోన్లను 1000-2000కు స్థానిక మొబైల్ షాపుల్లో అమ్ముకోవడం, లేదా తెలిసిన వాళ్లకు తక్కువ ధరకు ఇచ్చి సొమ్ము చేసుకోవడం చిన్న చిన్న దొంగలు చేసే పని. కానీ వారు అలాంటి వాళ్ళు కాదు. కొడితే ఏనుగు కొంబస్థలమే కొట్టాలనుకునేవాళ్ళు. ఒక్కసారి వాళ్ళ కన్ను పడిందా అక్కడ ఏరుకోవడానికి అట్టపెట్టెలు తప్ప ఇంకేం మిగలవు. మరి ఇంత సరుకు వాళ్ళు ఎక్కడ విక్రయిస్తారు? పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకుంటారు? అంత పెద్ద మొత్తంలో సరుకును వీళ్ళు ఎక్కడ చోరీ చేస్తారు? నగరంలోనే అదొక పెద్ద ఎలక్ట్రానిక్స్ షోరూం. స్వాతంత్ర దినోత్సవ ఆఫర్ల కోసం షోరూంకి పెద్ద ఎత్తున సరుకు దించారు. కొత్త కొత్త మోడల్స్ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు తెచ్చిపెట్టారు. కస్టమర్లకు కనిపించడం కోసం షోరూం మొత్తం కొత్త స్టాక్తో నింపేశారు. ముందు రోజు రాత్రి యథావిధిగా షోరూం కట్టేసి వెళ్లి తెల్లారి వచ్చి చూసేసరికి కొత్త స్టాక్తో కళకళలాడాల్సిన దుకాణం ఖాళీ అట్టపెట్టెలతో వెలవెలబోయింది. మొత్తం షాపులో ఒక్కటంటే ఒక్క సెల్ ఫోన్ గానీ ల్యాప్టాప్లు గానీ కనిపించలేదు. ఇంతకీ మొబైల్ ఫోన్లు ఏమయ్యాయి? వేసిన తాళం వేసినట్లే ఉన్న షాపులో చోరీ ఎలా జరిగింది? తిరుపతిలోని ఓ భారీ సెల్ ఫోన్ షోరూంకు దొంగలు ఏకంగా కన్నం వేశారు. రాత్రికి రాత్రే 1.5 కోటి విలువైన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఎత్తుకెళ్లిపోయారు. తెల్లవారుజామున గోడకు రంధ్రం చేసుకుని లోపలికి చొరబడిన దుండగులు అధునాతనమైన 195 సెల్ ఫోన్లు, 5 యాపిల్ ల్యాప్టాప్లు కొట్టేశారు. ఉదయం షాపు తెరిచి చూసేసరికి కేవలం అట్టపెట్టెలు మాత్రమే దర్శనమివ్వడంతో దుకాణం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరం జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు ఇలా షోరూంలను దోచుకునే జార్ఖండ్ ముఠా పనేనని తేల్చారు. ప్రత్యేక బృందాలను జార్ఖండ్, నాగపూర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు పంపారు. దొంగలను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులకు సినిమా తరహా ట్విస్టులు ఎదురయ్యాయి. దొంగిలించిన ఫోన్లను జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సమీపంలోని మాల్డా మీదుగా బంగ్లాదేశ్, నేపాల్కు తరలించేందుకు దొంగలు పక్కా పథకం వేశారు. ఖచ్చితమైన సమాచారంతో ముందే అక్కడికి చేరుకున్న పోలీసులు 3 నిందితులతో పాటు ఈ సెల్ ఫోన్లు కొనుగోలు చేయడానికి వచ్చిన మరొకరిని వెంటాడి పట్టుకున్నారు. వారి నుంచి 175 మొబైల్స్, ట్యాబ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నిందితుడిని తిరుపతిలో అరెస్టు చేసి మిగిలిన 20 ఫోన్లు రికవరీ చేశారు. జార్ఖండ్కు చెందిన అలం షేక్, ఎండి బసీరుద్దీన్ షేక్, టోనిక్ షేక్, అనికుల్ షేక్తో పాటు పశ్చిమ బెంగాల్కు చెందిన ఎండి అష్మౌల్ హక్ ముఠాగా ఏర్పడి ఇలా షోరూంలకు కన్నం వేసి దోచుకుంటున్నారు. ప్రధాన నిందితుడు అలం షేక్పై యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో డజనుకు పైగా కేసులు ఉన్నాయి. ఈ చోరీ తర్వాత వీరు తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని షోరూంలు దోచుకోవడానికి ప్లాన్ వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వాల్ని బ్రేక్ చేసి దాదాపు 200 మొబైల్స్ అండ్ తర్వాత ట్యాబ్స్ తీసుకెళ్ళడం జరిగింది. సుమారు 1.50 లక్షల విలువ చేసే మొబైల్స్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇమ్మీడియట్గా ఎటువంటి క్లూస్ ఇమ్మీడియట్గా లభించకపోయినా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని, తర్వాత మాన్యువల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా ఇటువంటి అఫెన్సెస్ ఎక్కడ చేస్తారు, ఎక్కడ ఇంత ముందు జరిగినాయనే కోణంలో దర్యాప్తు చేస్తూ పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖండ్ మరియు నాగపూర్కి ఇమ్మీడియట్గా టీమ్స్ పంపడం జరిగింది. ముఖ్యంగా ఈ అఫెన్స్లో 5 మంది పాల్గొన్నారు. ఆలం షేక్ అనే వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆలం షేక్ అనే వ్యక్తి షోహెబ్గంజ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఆఫీసర్స్ ఈ అఫెండర్స్ అక్కడికి మెటీరియల్ తీసుకెళ్ళక ముందే అక్కడికి చేరడం, లోకల్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇంటాక్ట్ ప్రాపర్టీని, టోటల్ మెటీరియల్ని 4 ముద్దాయిలు అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ మెటీరియల్ అంతా కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం కూడా జరిగింది. పెద్ద షోరూంల వద్ద తప్పనిసరిగా వాచ్మెన్ను పెట్టుకోవాలని, అలాగే అలారం సిస్టమ్ను కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా పోలీసులు సూచించారు.